ఓకే. నేను నచ్చినయి, యాహ్! నచ్చనియి ఒక్క అలా ఏం నిమిషం. చెప్పలేను నేను. సో, మా ఫర్ మీ ఒపీనియన్. రాజు ఆహ్, యాహ్! మనకు కాలేజ్ డ్రామాలు మన చిన్నతనంలో చాలా ఎక్కువుంటుండే. ఈ మధ్య అసలు చాలా తక్కువొస్తున్నాయి. ఇలాంటి కాలేజ్ డ్రామాలు. మెయిన్ హీరోస్ ఇప్పుడు 'చిరంజీవి', 'నాగార్జున' అలాంటి వాళ్ళు, 'మహేష్ బాబు' గాని కాలేజ్ డ్రామాలు చేసి ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు ఏ యాహ్! హీరో కూడా అట్లా చేస్తలేరు. సో, నాకు దాంట్లో 'విజయ్ దేవరకొండ' కాలేజ్ డ్రామా చేసిండు కదా! చాలా లైటర్ నోట్‌లో పోతది. ఫస్ట్ హాఫ్ చూస్తా ఉంటే ఇదొక నార్మల్ సినిమా అప్పట్లో నడుస్తూనే ఉంటది కదా! కాలేజ్ డ్రామా, చిన్న గొడవలు, కాలేజ్‌లో క్లాస్ రూమ్ ఫైట్స్ ఇలాంటియన్నీ చాలా డేస్ తర్వాత చూస్తే చాలా మంచిగనిపించింది. చాలా లైటర్ నోట్‌గా సినిమా మెల్లమెల్లగా తీసుకెళ్తా ఉంటాడు. ఓవరాల్‌గా ఇది నాకు చాలా మంచిగనిపించింది. వాళ్ళ లవ్ స్టోరీ చాలా సూపర్ అనిపించింది. సీ అది మనోడి స్టిచ్చింగ్ బాగా నచ్చలేదు అనిపించింది. నాకు బాగా నచ్చింది. ఓకే. సో, ఒపీనియన్ అదే. ఒపీనియన్ అంతే. ఇండివిడ్యువల్ పాటలు ఒపీనియన్ అంతే. సాంగ్స్ అయితే ఆబ్వియస్‌గా మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన సాంగ్స్ అని చెప్తా. అండ్ క్లైమాక్స్‌లో కొంచెం సీరియల్ డ్రామా లాగా అనిపించినట్టు అనిపించింది. అదొకటి క్లైమాక్స్‌ని కొంచెం వేరే రకంగా ప్లాన్ చేస్తే సేమ్ స్టోరీని బట్ డిఫరెంట్ రకంగా ప్లాన్ చేస్తే బాగుండేదేమో. ఇది చాలా సీరియల్‌గా లైక్ లాగింగ్ చేస్తున్నట్టు ఇంకేదైనా ఐడియా ఉందా మీకు? లైక్ హౌ అన్నట్టు ఇస్ అనిపించింది. అంతే. సో, ఓవరాల్‌గా నాకు సినిమా చాలా బాగా అనిపించింది. జస్ట్ నేను మొన్న అంటే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్, 2 వీక్ బ్యాక్ ఎప్పుడో చూసినా. అప్పుడు కూడా నేను క్లైమాక్స్‌ని అవాయిడ్ చేసేసి ఆడిదాకా చూసినా సినిమాని మొత్తం. యాహ్! ఓకే. దట్స్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్. ఐ మీన్ నచ్చిన పాయింట్స్ అయితే డెఫినెట్‌గా క్యారెక్టర్స్ మధ్యలో రిలేషన్ లైక్ అవి ఎంత న్యాచురల్‌గా ఉంటాయంటే లైక్ ఇప్పుడు మన ఇంట్లో అమ్మ, నాన్న, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం, పక్కింటి అక్కకి మనం లవ్ లెటర్ ఇచ్చింది అట్లాంటివి. ఐ మీన్ చాలా న్యాచురల్‌గా ఉండింది. అట్‌లీస్ట్ దట్ ఈస్ వేర్ ఐ వాస్ ఇచ్చినా బ్రో వెరీ మచ్ ఏమన్నా? కన్విన్స్డ్ యాక్చువల్లీ. లైక్ వై బ్రో? కాన్వర్సేషన్స్ ఇంకోటి లైక్ అది హ్మ్. డైలాగ్‌లా కాకుండా ఇట్ ఫెల్ట్ లైక్ అ కాన్వర్సేషన్ లైక్ మామూలుగా మనం ఎట్లా మాట్లాడుకుంటాం అనే టైప్ లాగే అనిపించింది. దాని మీద పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో లైక్ బిల్డింగ్ అప్ ద రిలేషన్స్ అండ్ కాన్వర్సేషన్స్ అదైతే వెరీ మచ్ టు బి అప్రిషియేటెడ్. అది ఎక్కడ నీకు ఇది ఆర్టిఫిషియల్ సీన్ లాగా ఎక్కడ అనిపించలేదు. మనం ఇందాక గుర్తుందా సచ్ మనం దీని ముందు సినిమా గురించి మనం కాసేపు మాట్లాడుకున్నాం. ఆస్థెటిక్ వర్సెస్ న్యాచురల్ అన్నట్టు. ఓకే. దిస్ వాస్ న్యాచురల్ ఓకే. టు మీ. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అట్లీస్ట్ టు మీ. కాంట్రడిక్షన్. నచ్చనివి అదే వన్ థింగ్ ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. లైక్ తాత రిలేషన్. ఇన్‌ఫ్లూయెన్స్ గ్రాండ్ ఫాదర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి? ఇప్పుడు కామ్రేడ్ అనే పదం త్రూఔట్ ద మూవీ దే షో ఇట్ యాస్ అ స్ట్రాంగ్ వర్డ్. a పర్సన్ స్టాండింగ్ ఫర్ సమ్‌వన్ అన్నట్టు. బట్ ఒక చిన్న చిన్న మోంటాజ్‌లో ఆ కామ్రేడ్ యాంథమ్‌లోనో ఎక్కడో ఒక చిన్న మోంటాజ్‌లో చూపించున్న లైక్ వాట్ ఈస్ ది యాక్చువల్ ఇన్‌ఫ్లూయెన్స్ అది మేబీ అది కొంచెం చూపించుంటే మూవీ మొత్తానికి మేబీ కనెక్ట్ అయిపోయేవాళ్ళేమో. లైక్ తన ఇంపల్సివ్ బిహేవియర్‌కి లేకపోతే వాట్ యూ కాల్ తన చేంజ్ ఓవర్‌లో దట్ ఐడియాలజీ హౌ డిడ్ ఇట్ హెల్ప్ హిమ్? ఓకే. అది గొచ్చా. మేబీ అక్కడ కొంచెం మిస్ అయినట్టుంది. మేబీ అందుకేనేమో నాకు మూవీ పార్ట్స్‌గా చూస్తే సీన్ వైస్‌గా చాలా బావుంది. బట్ ఇంటర్ లింకేజెస్ మేబీ అక్కడ మ్యాజిక్ మిస్ అయిందని